సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆఫ్ ది హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్. సో ఈ వీడియోలో మనం 101 నుంచి 150 వరకు ఉండే హోమోనిమ్స్ అలాగే హోమోఫోన్స్ అయితే చూస్తాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి కోల్డ్. కోల్డ్ అంటే ఏంటంటే ఇక్కడ మూడు ఉన్నాయి: కోల్డ్, కోల్డ్ అలాగే కౌల్డ్ అనమాట. సో కోల్డ్, కౌల్డ్, కౌల్డ్ అంటే ఏంటంటే ప్రొవైడెడ్ విత్ ఏ సప్లై ఆఫ్ కోల్ అనమాట. ఇది కోల్డ్. ఈ కోల్డ్ వచ్చేసి హ్యావింగ్ ఏ లో టెంపరేచర్. ఇది మనకు తెలుసు కదా, టెంపరేచర్ తక్కువ ఉంటే కోల్డ్ అంటారు. సో ఇది వచ్చేసి కౌల్డ్. కౌల్డ్ అంటే ఏంటంటే పీస్ ఆఫ్ క్లోతింగ్ విత్ ఏ హుడ్ అనమాట. సో ఇలా హుడ్ అంటే ఇలా మంకీ క్యాప్ టైప్ ఉంటుంది కదా, సో దాన్ని హుడ్ అంటారు. సో అలాంటిది ఉండే ఒక హుడ్డీని కౌల్డ్ అంటారనమాట. సో కోల్డ్, కోల్డ్, కౌల్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కోమా, కొమ్మా. సో కోమా అంటే ఈ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అనమాట. సో తెలిసిందే, ఈ కోమా అంటే బెడ్ రెస్ట్ ఉంటుంది కదా, అది. నెక్స్ట్ వచ్చేసి ఈ కోమా. కోమా అంటే ఏంటంటే పంక్చుయేషన్ మార్క్ యూజ్ టు సెపరేట్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ అనమాట. సో మనకి ఈ కామా తెలుసు కదా, ఈ ఇలా ఇలా పెడతారు కామా. సో దీన్ని కామా అంటారనమాట. సో ఈ కామా వేరు, ఈ కామా వేరు. సో నెక్స్ట్ వచ్చేసి కోర్స్, కోర్స్. ఈ కోర్స్ ఏంటంటే రఫ్ అండ్ నాట్ స్మూత్ అనమాట. సో ఏదైనా ఎక్కడైనా కానీ రఫ్గా ఉంటే స్మూత్గా లేకుండా దాన్ని కోర్స్ అంటారు. ఈ కోర్స్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ కోర్సెస్ ఉంటాయి కదా, పాత సిరీస్ ఆఫ్ లెసన్స్ ఉంటాయి కదా. సో కోర్సెస్ తీసుకున్నారా అంటారు కదా, అది కోర్సెస్ అంటే అదే అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కోఆపరేషన్ అలాగే కార్పొరేషన్. సో కోఆపరేషన్ అంటే ఏంటంటే వర్కింగ్ టుగెదర్. సో కలిసిమెలిసి పనిచేయడాన్ని కోఆపరేషన్ అంటారు. సో కార్పొరేషన్ ఏంటంటే లార్జ్ కంపెనీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఏదైనా లార్జ్ కంపెనీ కానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఉంటే దాన్ని కార్పొరేషన్ అంటారు అనమాట. ఇది వచ్చేసి కోఆపరేషన్, ఇది వచ్చి కార్పొరేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కార్పొరల్. కార్పొరల్ అలాగే కార్పోరియల్. సో కార్పొరల్ అంటే రిలేటింగ్ టు ద బాడీ అనమాట. సో ఏదైనా బాడీకి రిలేటెడ్గా ఉంటే దాన్ని కార్పొరల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కార్పోరియల్. కార్పోరియల్ అంటే హ్యావింగ్ ఏ ఫిజికల్ బాడీ అనమాట. సో ఏదైనా ఫిజికల్ బాడీ కలిగి ఉంటే దాన్ని కార్పోరియల్ అంటారనమాట. సో ఇక్కడికి వచ్చేసి 105. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లసెంట్ ఆర్ కంప్లసెంట్. సో కంప్లసెంట్ అంటే ఏంటంటే ఇది నేను ఆన్వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సో కంప్లైసెంట్ అంటే ఏంటంటే విల్లింగ్ టు ప్లీజ్ అనమాట. అంటే ఏంటంటే ఏదైనా యాక్సెప్ట్ చేయడం, అగ్రీ చేయడం అనమాట, ఎవరినన్నా ప్లీజ్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంప్లసెంట్. కాంప్లసెంట్ ఏంటంటే ఉన్నదాంతో సాటిస్ఫై అయ్యేవాడు అనమాట. సో అంతకుమించి నాకు ఏం అవసరం లేదు, ఉన్నాయి చాలు అనుకునేవాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్రహెన్సివ్ అలాగే కాంప్రహెన్సిబుల్. సో కాంప్రహెన్సివ్ అంటే కవరింగ్ కంప్లీట్లీ అనమాట, బ్రాడ్గా కవర్ చేయడం అనమాట, ఉన్నవన్నీ కవర్ చేసేయడం. కాంప్రహెన్సివ్ అంటే ఉన్నన్ని కవర్ చేసేయడం అనమాట. కాంప్రహెన్సిబుల్ అంటే ఏబుల్ టు బి అండర్స్టాండ్. సో ఏదైనా అర్థం అవడం అనమాట. సో ఏదైనా అర్థమైతే దాన్ని కాంప్రహెన్సిబుల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రైజ్ అనమాట. సో ఏదైనా ఎక్స్ప్రెషన్ కానీ ప్రైజ్ కానీ ఉంటే, ఐ మీన్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రైజ్ అంటే మనని పొగిడినప్పుడు, ఐ మీన్ మనకి కాంప్లిమెంట్ అంటే తెలుసు కదా, ఈ కాంప్లిమెంట్ అంటే. సో సింపుల్గా చెప్పాలంటే కాంప్లిమెంట్ అంటే దాని అర్థం ఎవరినన్నా పొగడ్డం అనమాట. సో గొప్పగా చెప్పడం ఎవరి గురించి అన్న, సింపుల్గా చెప్తే. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంట్. ఇంప్లిమెంట్ ఏంటంటే సంథింగ్ దట్ కంప్లీట్స్ మేక్స్ పర్ఫెక్ట్ అనమాట. సో దేనన్నా కంప్లీట్గా పర్ఫెక్ట్గా చేస్తే సో దాన్ని కాంప్లిమెంట్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటాజియస్, కంటాజియస్. సో కంటాజియస్ అంటే ఏంటంటే కేపబుల్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ బై కాంటాక్ట్. అంటే ముట్టుకుంటే వచ్చేది అనమాట కాంటాజియస్ అంటే. కాంటేజియస్ అంటే నెక్స్ట్ టు అవర్ టచింగ్ అనమాట, అంటే పక్క పక్కన ఉండేది అనమాట. బిసైడ్ అంటాం కదా, సో బిసైడ్ లాగానే సేమ్ కంటేజియస్. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ అంటే ఏంటంటే ఫుల్ ఆఫ్ కన్విక్షన్ అనమాట. సో ఎటువంటి తడబడత లేకుండా మాట్లాడుతాననే కాన్ఫిడెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ అంటే పర్సన్ హూమ్ యూ షేర్ సీక్రెట్స్ అనమాట. సో మనం ఎవరైతే సీక్రెట్స్ షేర్ చేసుకుంటామో సో అలాంటి దాన్ని కాన్ఫిడెంట్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూయన్స్, కంటిన్యూయేషన్, కంటిన్యూస్. సో కంటిన్యూయన్స్ అంటే ద స్టేట్ ఆఫ్ కంటిన్యూయింగ్ టు ఎగ్జిట్ ఆర్ ఫంక్షన్ అనమాట. సో ఏదైనా ఆ స్టేట్లో, ఐ మీన్ ఏదైనా స్టేట్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది కదా, సో అలా స్టేట్ ఆఫ్ ఫంక్షన్లో కంటిన్యూ అవ్వడం అనమాట. సో ఆగకుండా జరగడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూయేషన్. సో సేమ్ ఇది కూడా అన్ యాక్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ కంటిన్యూయింగ్. సో సేమ్ కంటిన్యూయన్స్నే కంటిన్యూ జరుగుతూ ఉంటే దాన్ని కంటిన్యూయేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే వితౌట్ స్టాపింగ్, అసలు ఆగకుండా జరిగేది అనమాట. సో పెరినియల్ రివర్స్ అంటారు కదా, సో వాడి కంటిన్యూస్ రివర్స్ అనమాట. సో హిమాలయాస్ రివర్స్ ఉంటాయి కదా, వాటిని పెరినియల్ రివర్స్ అంటారు. సో అలాంటి వాటిని కంటిన్యూస్ రివర్స్ అంటారు. కంటిన్యూయల్. కంటిన్యూయల్ అంటే రిపీటెడ్ విత్ బ్రేక్స్ అనమాట. అంటే ఏదన్నా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ జరిగేదాన్ని కంటిన్యూయల్ అంటారు అనమాట. సో బ్రేక్ ఇస్తూ అక్కడక్కడ జరిగేది కంటిన్యూయల్. ఇది కంటిన్యూయస్, కంటిన్యూయేషన్, కంటిన్యూయన్స్. సో అవి చూసుకోండి జాగ్రత్తగా.
నెక్స్ట్ వచ్చేసి సెన్సార్, సెన్సార్. సో ఈ సెన్ష్యూర్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ క్రిటిసిజం ఆర్ డిసప్రూవల్. సో ఏదన్నా స్ట్రాంగ్ డిసప్రూవల్ గాని, క్రిటిసిజం గాని ఉంటే దాన్ని సెన్ష్యూర్ అంటారు. ఈ సెన్సార్ అంటే ఏంటంటే టు రిమూవ్ పార్ట్స్ ఆఫ్ ఏ బుక్, ఫిల్మ్ ఆర్ డీమ్డ్ ఇన్‌అప్రోప్రియేట్. సో మనకిప్పుడు మూవీస్ సెన్సార్ అయితే తప్ప రిలీజ్ అవ్వవు కదా థియేటర్‌కి. సో అలా సెన్సార్‌లో ఏమన్నా ఉంటే తీసేస్తారనమాట. సో అలా కట్ చేసేదాన్ని సెన్సార్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సెన్సార్. ఈ సెన్సార్ అంటే ఏంటంటే మనకి మొబైల్స్‌లో, టీవీస్‌లో ఉంటాయి కదా! సో ఏదన్నా ఫంక్షన్ వర్క్ అవ్వడానికి ఒక హెల్ప్ చేసే డివైస్ అనమాట. సో సెన్సార్‌లు ట్రిగ్గర్ అయితేనే కదా ఆ ఫంక్షన్ వర్క్ అవుద్ది అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొల్యూజన్. సో కొలిజన్ అంటే ఒకదానికొకటి గుట్టుకోవడం అనమాట. సో గుట్టుకుంటే దాన్ని కొల్యూజన్ అంటారు. కొల్యూజన్ అంటే ఏంటంటే సీక్రెట్ అగ్రీమెంట్ అనమాట. సో ఏదన్నా ఇల్లీగల్‌గా చేయడానికి సీక్రెట్‌గా ఏదన్నా మీటింగ్ పెడితే దాన్ని కొల్యూజన్ అంటారు. సో కొల్యూజన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటెంప్టిబుల్ అలాగే కంటెంప్చుయస్. కంటెంప్టిబుల్ అంటే నాట్ వర్తీ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట. సో ఏదైనా రెస్పెక్ట్ ఇవ్వలేకపోవడం అనమాట. సో రెస్పెక్ట్ ఇవ్వకుండా తిట్టడం, లేదంటే తక్కువ చేసి మాట్లాడడం అలా అనమాట. కంటెంప్చుయస్ అంటే షోయింగ్ డీప్ హేట్రెడ్ ఆర్ డిసప్రూవల్ అనమాట. సో ఏదైనా ఎక్కువ హేట్రెడ్ చూపించడం, లేదంటే అప్రూవ్ చేయకపోవడాన్ని కంటెంప్చుయస్ అంటారు. సో ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడైతే పర్సనే చేస్తాడు డైరెక్ట్‌గా. ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ చేయబడతాడనమాట. అదే డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి కన్సిడరేట్. కన్సిడరబుల్ అంటే ఏంటంటే లార్జ్ నోటీస్ ఇంపార్టెన్స్ అనమాట. లార్జ్ ఆర్ నోటిసబుల్ ఇంపార్టెన్స్. ఏదన్నా గొప్పగా గుర్తించగలిగేదనమాట. కన్సిడరేట్ అంటే ఏంటంటే థాట్‌ఫుల్ ఆఫ్ నీడ్ ఆఫ్ అదర్స్ అనమాట. సో వేరే వాళ్ళ అవసరాల గురించి ఆలోచించేవాడనమాట. వాళ్ళకి హెల్ప్ చేసేవాడు కన్సిడరేట్ అంటారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సెర్మోనియల్. సెర్మోనియస్ అంటే ఏంటంటే వెరీ ఫార్మల్ ఆర్ పొలైట్ అనమాట. సో చాలా వినమ్రతగా, చాలా మర్యాదగా ఉండడం అనమాట సెర్మోనియస్ అంటే. సెర్మోనియల్ అంటే ఏంటంటే రిలేటింగ్ యూజ్డ్ ఇన్ ఎ సెర్మనీ. సో ఏదైనా సెర్మనీలో రిలేటెడ్ సంబంధించి సెర్మోనియల్ అంటారనమాట. ఏదైనా పండగ వాతావరణం ఉంటది కదా! సో అలాంటి దాన్ని సెర్మనీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్. సో కన్ఫర్మ్ అంటే ఏంటంటే ఒబే రూల్ అనమాట. సో దేన్నన్నా రూల్‌ని ఒబే చేస్తే దాన్ని కన్ఫర్మ్ అంటారు. కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ అయిందంటారు కదా! సో మీ టికెట్ కన్ఫర్మ్ అయింది, లేదంటే మీ వీసా కన్ఫర్మ్ అయింది అంటే ఏదైనా అప్రూవ్ అయిందనమాట. అలా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి అలాగే కన్సెన్సస్ అంటే జనరల్ అగ్రీమెంట్ అనమాట. సో ఏదైనా జనరల్‌గా అగ్రీమెంట్ జరిగితే దాన్ని అంటారు. నెక్స్ట్ వచ్చేసి కన్సెన్షియస్ అంటే టేకింగ్ గ్రేట్ కేర్ టు డూ థింగ్స్ కేర్‌ఫుల్లీ అండ్ కరెక్ట్‌లీ. సో ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్తగా కేర్ తీసుకోవడం అనమాట. కరెక్ట్‌గా చేసేలాగా దాన్ని చూసుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొహరెంట్ అంటే ఏంటంటే లాజికల్ అండ్ కన్సిస్టెంట్ అనమాట. ఈజీ టు అండర్‌స్టాండ్. సో ఏదైనా లాజికల్‌గా గాని, కన్సిస్టెంట్‌గా ఉండాలి. అలాగే అర్థం అవ్వడానికి తేలిగ్గా ఉండాలనమాట. అలాంటి దాన్ని కొహెరెంట్ అంటారు. కొహెరెంట్ ఫోర్స్ అంటారు కదా! అలా అనమాట. ఇంకోటొచ్చేసి ఇన్‌హెరెంట్ అంటే ఎగ్జిస్టింగ్ యాస్ ఎ న్యాచురల్ ఆర్ పర్మనెంట్ పార్ట్. అంటే ఏంటంటే అది మనతో పాటే ఉంటదనమాట. సో వచ్చేటప్పుడు న్యాచురల్‌గా వస్తది. అది మనకి న్యాచురల్‌గా ఉన్నట్టు అనిపిస్తది. అంటే అదొక రకమైన స్కిల్ అనమాట. స్పెషల్ టైప్ ఆఫ్ స్కిల్ అనమాట. జన్మతా వచ్చేదంటారు కదా! అలాంటిదనమాట. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేట్ అంటే ఏదన్నా కలిసిమెలిసి అనమాట. సో టు వర్క్ టుగెదర్ అనమాట. కలిసి పని చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇది కొరాబరేట్ అంటే టు సపోర్ట్ ఏ స్టేట్మెంట్ విత్ ఎవిడెన్స్ అనమాట. సో ఏదైనా ఎవిడెన్స్ ద్వారా స్టేట్మెంట్ ఇవ్వడం అనమాట. లేదంటే సపోర్ట్ చేయడం అనమాట. సో దాన్ని కొరాబరేట్ అంటారు. అది కొలాబరేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాజువల్ అంటే ఫార్మల్ కాదనమాట. నాట్ ఫార్మల్. సో ఫార్మల్‌కి అపోజిట్ క్యాజువల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాజువల్ స్పెల్లింగ్ మారుతది. జస్ట్ అటు ఇటు రివర్స్ అవుతాయి అంతే. కాజుయల్ అంటే ఏంటంటే రిలేటింగ్ టు ఆర్ యాక్టింగ్ యాస్ ఎ కాజ్. సో ఏదైనా కాజ్ వల్ల జరిగితాయి అనమాట. సో ఇటు నుంచి పుష్ చేస్తే సో ఇవన్నీ పడిపోతాయి కదా! ఒకదాని తర్వాత ఒకటి అలా అనమాట. సో ఈ కాజువల్ అని ఏంటంటే ఏదైనా కారణానికి ఏదైనా జరగడానికి కారణం అవ్వడం. కౌన్సిలర్. సో కౌన్సిలర్ అంటే ఏంటంటే అన్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ఎ కౌన్సిల్. సో ఏదన్నా కౌన్సిల్‌లో ఎలక్టెడ్ మెంబర్‌ని కౌన్సిలర్ అంటారు. ఈ కౌన్సిలర్ అంటే ఏంటంటే అడ్వైస్ ఇచ్చేవాళ్ళనమాట. సో మనకి దేని గురించన్నా కౌన్సిల్ చేయాలంటారు కదా! కౌన్సెలింగ్ ఇవ్వాలని. సో అలాంటి ఆ ఇచ్చే పర్సన్‌ని కౌన్సిలర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సెంటెనరీ. సో సెంచరీ అంటే పీరియడ్ ఆఫ్ 100 ఇయర్స్ అనమాట. సో సెంటెనరీ అంటే ద 100th యానివర్సరీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అనమాట. సో ఏదైనా 100 సంవత్సరాలకు ఒకసారి జరిగితే ఆ ఈవెంట్‌ని సెంటెనరీ అంటారు. సో ఓ పీరియడ్ ఆఫ్ 100 ఇయర్స్‌ని సెంచరీ అంటారు. సో 100th యానివర్సరీ జరిగితే సో అలాంటి ఈవెంట్‌ని సెంటెనరీ ఈవెంట్ అంటారు. అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది. జరిగి అలాగా 100కి వచ్చిందనమాట. సో అలాంటి దాన్ని సెంటెనరీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కన్వర్జేషన్
అలాగే కన్జర్వేటిజం. సో కన్వర్జేషన్ అంటే ఏంటంటే ద ప్రిజర్వేషన్ ఆర్ కన్జర్వేషన్ అంటే ద ప్రిజర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సంథింగ్ అనమాట. సో కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, కన్జర్వేషన్ ఆఫ్ ఎగ్జోటిక్ ప్లాంట్స్ అంటారు కదా. సో అంటే ఏంటంటే వైల్డ్ యానిమల్స్ ని అలాగే అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్లాంట్స్ ని కాపాడుకోవడం అనమాట. కన్జర్వ్ చేయడం అంటే వాటిని రక్షించుకోవడం. కన్జర్వేటిజం అంటే ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ నాట్ యూజువల్లీ లైకింగ్ ఆర్ ట్రస్టింగ్ చేంజ్ అనమాట. అంటే ఏంటంటే నమ్మకం లేకపోవడం అనమాట. ఏంటంటే నచ్చకపోవడం. సో ఇలా ముసలావిడకి ఇలాంటి ఆవిడకి ఇలాంటి రోబోలు ఏం నచ్చుతాయి అలా అనమాట. సో ఆవిడ ఓల్డ్ కాబట్టి ఆవిడకి తెలియదు యూజ్. సో అలా అనమాట. అలా నచ్చకపోవడం. నెక్స్ట్ వచ్చేసి కన్సైన్స్, కాన్షియస్. సో కన్సైన్స్ అంటే మోరల్ సెన్స్ అనమాట. ఏం చేయాలి, ఏది చేయకూడదు, తప్ప ఒప్ప అని చెప్పడం అనమాట. కన్సైన్స్ అంటే మనకి లోపల మనకు బాడీ ఉంటుంది కదా. సో ఒకటి మనకి మూవీస్లో ఎక్కువ చూపిస్తారు. ఓ పక్కనేమో హెవెన్ నుంచి, ఓ పక్కన హెల్ నుంచి 2 వస్తాయి. సో అవి మాట్లాడుతూ ఉంటాయి. నువ్వు చెయ్యని ఒకటి, నువ్వు చేయొద్దని ఒకటి, అలాంటిది అనమాట కన్సైన్స్ అంటే. కాన్షియస్ అంటే ఏంటంటే వేకువగా ఉండడం, మెలకువగా ఉండడం, తెలుస్తుంది, స్పర్శ తెలియడం అనమాట కాన్షియస్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి కెపాసిటీ. కెపాసిటీ అంటే తెలిసిందిగా మనం ఎంత మోయగలం, మనం ఎంత చేయగలం అలాగనమాట. క్యాపబిలిటీ. సో కెపాసిటీ, క్యాపబిలిటీ 2 ఒకటే అనమాట. ద ఎబిలిటీ టు డూ సంథింగ్. సో అది మనం చేయగలిగితే దాని క్యాపబిలిటీ. సో మనం ఎంతవరకు చేయగలం అనేది కెపాసిటీ. నెక్స్ట్ వచ్చేసి క్రీక్ అనమాట. ఈ క్రీక్ అంటే ఏంటంటే టు మేక్ ఏ షార్ప్ హార్ష్ ఆర్ స్క్వాకింగ్ సౌండ్. సో ఏదైనా మనకి డోర్ తీసినప్పుడు కిర్రని సౌండ్ వస్తుంది. సో దాన్ని క్రీక్ అంటారు. క్రిక్ అంటే ఏంటంటే పెయిన్ఫుల్ స్టిఫ్నెస్ ఇన్ ద నెక్ ఆర్ బ్యాక్. సో నెక్లో కానీ బ్యాక్ కానీ ఏదన్నా సడన్గా పట్టేసినట్టు అనిపిస్తుంది కదా క్రిక్ అని. సో అలాంటిది అనమాట. ఈ క్రీక్ అంటే ఏంటంటే సిఆర్ఈకే ఏ స్మాల్ నారో స్ట్రీమ్ ఆర్ రివర్ అనమాట. సో ఇలా రివర్ కానీ స్మాల్ నారో స్ట్రీమ్ కానీ క్రీక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కమాండీర్ అలాగే కమాండర్. సో కమాండీర్ అంటే టు సీజ్ ఆర్ మిలిటరీ టు సీజ్ ప్రాపర్టీ ఫర్ మిలిటరీ ఆర్ అదర్ పబ్లిక్ యూజ్ అనమాట. కమాండీర్ అంటే ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ మిలిటరీ కోసం ఏదైనా సీజ్ చేయడం అనమాట. సో ఏదైనా బలవంతంగా లాగేసుకుని సో ఇది గవర్నమెంట్ పర్పస్ కోసం వాడాలంటే దాన్ని కమాండీర్ అంటారు. సో కమాండర్ అంటే ఏంటంటే ఒక కమాండ్ చేసే పర్సన్ని కమాండర్ అంటారు అనమాట. సో ఆర్మీని కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ కమాండ్ చేసే పర్సన్ని కమాండర్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రూజ్. సో క్రూయిజ్ అంటే చూద్దాం. క్రూయిజ్ అంటే క్రూయిజ్ షిప్స్ తెలుసు కదా. సో దాన్ని క్రూజ్ అంటారు అనమాట. అది బోట్ అనమాట. టైప్ ఆఫ్ బోట్, లావిష్ బోట్ అనమాట. అంటే ఎక్స్పెన్సివ్ బోట్. నెక్స్ట్ వచ్చేసి క్రస్ అంటే ద షైన్ బోన్ బిట్వీన్ ది నీ అండ్ యాంకిల్. సో నీ యాంకిల్ కి ఇది కదా యాంకిల్ అంటే, అలాగే నీ అంటే ఇది మోచిప్ప. సో మధ్యలో ఉండే ఈ షైనీ బోన్ ని క్రస్ అంటారు అనమాట. సో సో గుర్తుపెట్టుకోండి, క్రస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్రూస్ అంటే ఏంటంటే స్మాల్ వెజల్ ఫర్ హోల్డింగ్ ఏ లిక్విడ్. సో జార్ లాంటిది అనమాట. సో ఇలాంటి జార్ ని క్రూస్ అంటారు. ఇది క్రూయిస్ అనమాట. క్రూయిస్ అంటే క్రూయిస్ షిప్. ఇది క్రస్ అలాగే క్రూస్. నెక్స్ట్ వచ్చేసి కార్ప్స్ అంటే ఏంటంటే బాడీ ఆఫ్ ట్రూప్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఆర్మీ ఎలిమెంట్స్ ని ఎక్కువ మంది ఉంటే అక్కడ కార్ప్స్ అంటారు. ఈ కార్ప్స్ అంటే ఏంటంటే శవం అనమాట. సో ఒక కార్ప్స్ అంటే ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ఇంకోటి కార్ప్స్ అంటే శవాలు. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ అంటే ఏంటంటే గవర్నమెంట్ బాడీ అనమాట. సో కౌన్సిలర్ అన్నాం కదా ఇందాక, ఈ కౌన్సిల్ ద్వారానే ఎలక్ట్ అవుతాడు. సో అలాగే కౌన్సిల్ అంటే ఏంటంటే అడ్వైస్ చేయడం అనమాట. కౌన్సిలింగ్ చేయడం అని చూసాం కదా ఇందాక, సేమ్ ఇదే అనమాట. సో ఆ రెండే ఇక్కడ చేసే బాడీస్ వచ్చాయి, అక్కడ ఏంటంటే చేసే వాళ్ళు వచ్చారు అనమాట. ఇక్కడ ఏంటంటే డేస్ అంటే పీరియడ్ ఆఫ్ 24 hours తెలుసు కదా. ఇది ఒక డే అలా అనమాట. డేస్ అంటే టు స్టోన్ ఆర్ బివైల్డర్ అనమాట. సో ఏంటంటే షాక్ అయిపోవడం అనమాట. సడన్ గా స్టన్ అయిపోవడం అనమాట. డేస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అదొక షాక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డియర్ అంటే ఏంటంటే ఒక లవబుల్ గా పిలిచే ఒక రకమైన ఉంటది కదా అలా అనమాట. సో బిలవ్డ్ ఆర్ చెరిష్డ్ అనమాట. సో ఏదైనా ప్రేమగా ఇష్టపూర్వకంగా చేస్తే దాన్ని డియర్ అంటారు. ఈ డీర్ అంటే దుప్పి తెలుసు కదా. ఇది ఈ హూఫ్స్ గ్రేజింగ్ యానిమల్, ఇది తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి డేట్. సో 3 డేట్లు ఉన్నాయి. సో ఫస్ట్ డేట్ వచ్చేసి అపాయింట్మెంట్ అనమాట. సో ఇది తెలిసిందే. డేట్ అంటే ఎవరినైనా డేట్కి తీసుకెళ్తున్నారంటే సో అపాయింట్మెంట్ ఇచ్చి ఎక్కడికన్నా తీసుకెళ్ళడం అనమాట. ఈ డేట్ ఏంటంటే పర్టికులర్ టైం, ఒక టైం సంబంధించిన రిప్రజెంట్ చేయడానికి కూడా డేట్ అంటారు. సో ఈ లాస్ట్ డేట్ ఏంటంటే ఫ్రూట్ అనమాట. సో మనకి డేట్స్ అంటారు కదా. సో డేట్స్ అంటే ఫ్రూట్స్ అనమాట. ఇవి ఖర్జూరం టైప్ ఉంటాయి అనమాట. మనకి సౌదీ అరేబియా, ఈస్టర్న్ మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ దొరుకుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైరీ. సో ఈ డైరీ ఏంటంటే పశుపక్షాదులకు సంబంధించింది. సో ఆవులు, గేదెలు, సో అలాంటి డైరీని ఈ డైరీ అంటారు. మిల్క్ ప్రొడక్ట్స్ తయారయ్యే ప్లేస్.
సో కింద డైరీ ఏంటంటే మనం రాస్తాం కదా! అవర్ టు అవర్ ఏం చేసాం అనేది. సో ఎవ్రీడే టాస్క్స్ రాసుకునేది. మనకు సింపుల్‌గా చెప్పాలంటే జర్నల్ అనమాట. సో జర్నల్ అంటే ఏం చేస్తారు అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఎక్స్‌పెన్సెస్, ఎంత ప్రాఫిట్స్ ఇలాంటివి రాసేదాన్ని జర్నల్ బుక్ అంటారు. సో ఇవి ఎక్కువ బిజినెస్‌లో వాడతారనమాట. సో అలాంటిది మనం డైలీ లైఫ్‌లో చేస్తే దాన్ని డైరీ అంటారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిపెండెంట్. డిపెండెంట్ అంటే రిలేయింగ్ ఆన్ సమ్‌వన్ ఎల్స్ అనమాట. సో ఎవరి మీదైనా డిపెండ్ అయ్యి ఉండడం. డిపెండెంట్ ఏంటంటే ఎ పర్సన్ హూ రిలేస్ ఆన్ అనదర్ ఫర్ సపోర్ట్. సేమ్ ఇది కూడా అదే అనమాట. సో ఎవరి మీదన్నా సపోర్ట్‌గా ఉండడం. ఈ డిపెండెంట్ ఏంటంటే ఫర్ సపోర్ట్. రిలేయింగ్ ఆన్ సమ్‌వన్ ఎల్స్ ఫర్ సపోర్ట్ తీసుకోవడం అనమాట. సో 2 ఆల్‌మోస్ట్ ఒకటే మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి డిప్రిషియేటివ్. డిప్రికేట్ అంటే ఏంటంటే అప్రూవల్ లేకపోవడం. డిసప్రూవ్ చేయడం అనమాట. ఈ డిప్రిషియేట్ అంటే ఏంటంటే తగ్గడం. వాల్యూ తగ్గుతా ఉంటాయి కదా! సో ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కొన్నప్పుడు మనం వాల్యూస్ పడతా ఉంటాయి అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలాగే డిసెంట్. డీసెంట్ అంటే ఏంటంటే డౌన్‌గ్రేడ్ మూవ్‌మెంట్ అనమాట. సో ఏదైనా కిందకి జరిగే మూవ్‌మెంట్ అనమాట. ఈ డిసెంట్ అంటే ఏంటంటే డిసగ్రీమెంట్ అనమాట. సో ఈ డిప్రికేట్ అన్నా, డిసెంట్ అన్నా ఒకటే అనమాట. ఒకసారి చూసుకోండి 137లో ఫస్ట్‌ది, 138లో సెకండ్‌ది ఒకటే అనమాట. డిసగ్రీమెంట్, డిసెంట్ అలాగే డిసెంట్ అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి డిజర్ట్, డిజర్ట్ అనమాట. సో ఈ ఫస్ట్ డిజర్ట్ వచ్చేసి టు స్వీట్ కోర్స్ సర్వ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మీల్. సో స్వీట్ ఉంటది కదా! సో మనం డిజర్ట్స్ అంటాం మనకి రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు. సో ఆ డిజర్ట్ అనమాట. సో సెకండ్ డిజర్ట్ వచ్చేసి టు లీవ్ సమ్‌వన్ హూ నీడ్స్ ప్రొటెక్షన్. సో ఎప్పుడైతే అవసరం ఉంటదో సో అలాంటి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే దాన్ని డిజర్ట్ అంటారనమాట. సో అవసరం ఉన్నప్పుడు ఎవరినైనా కాపాడాల్సిన సిట్యుయేషన్‌లో వదిలేసి వెళ్ళిపోతే దాన్ని డిజర్ట్ అంటారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి డెజర్ట్. ఇది తెలిసిన డెజర్టే. సో మనకి డ్రై శాండీ ఏరియాస్ ఉంటాయి కదా! సో అలాంటి దాన్ని డెజర్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డివైస్. సో ఈ డివైస్ ఏంటంటే మామూలుగా గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా! ఆ డివైస్. ఈ డివైస్ అంటే ఏంటంటే ఏదన్నా ప్లాన్ చేయడం అనమాట. ఇన్వెంట్ చేయడం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రీట్. సో ఈ డిస్క్రీట్ అంటే ఏంటంటే కేర్‌ఫుల్ నాట్ టు అట్రాక్ట్ అనమాట. అంటే జాగ్రత్తగా ఉండడం అనమాట. దేనికి అట్రాక్ట్ అవ్వకుండా ఉండడం. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రీట్ అంటే సెపరేట్ అనమాట. డిస్టింక్ట్. సో అంటే ఏదన్నా సెపరేట్ చేసి చూపించడం అనమాట. సో ఇండివిడ్యువల్‌గా కాకుండా ఐ మీన్ కలిపి కాకుండా ఇండివిడ్యువల్‌గా చేసి చూపించడం. నెక్స్ట్ వచ్చేసి డిసింట్రెస్టెడ్ అలాగే అన్‌ఇంట్రెస్టెడ్. సో డిసింట్రెస్టెడ్ అంటే నాట్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై సమ్‌వన్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వాంటేజ్ అనమాట. సో దేని గురించి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకపోవడం అనమాట. సో సమానంగా చూడడం, అన్‌బయాస్డ్‌గా ఉండడం. అన్‌ఇంట్రెస్టెడ్ అంటే ఏంటంటే ల్యాకింగ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంట్రెస్ట్ లేకపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్యూ అనమాట. ఈ డూ అంటే చేయడం. డస్ అంటాం కదా! సో అలా అనమాట. డన్ అలా అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ డ్యూ అంటే మంచు అనమాట. మంచు చుక్కలు ఉంటాయి కదా! అలాంటిది కండెన్స్డ్ వాటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ డ్యూ ఏంటంటే హావింగ్ టు బి పెయిడ్ అంటే మనకి డ్యూ ఉంది ఇంకా మీరు పే చేయాలంటారు కదా! అంటే ఏంటంటే మీరు కట్టాల్సింది ఇంకా ఉందని అని అలా. నెక్స్ట్ వచ్చేసి డామినెంట్ అంటే ఏంటంటే కమాండింగ్ అనమాట. కంట్రోలింగ్ చేసే పవర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ డామినేట్ అంటే ఏంటంటే ఒకళ్ళని డామినేట్ చేయడం. అంటే ఏంటంటే వాళ్ళ పవర్‌ని తగ్గించి మన పవర్ పెంచుకోవడం అనమాట. టు కంట్రోల్ ఆర్ హావ్ పవర్ ఓవర్ అంటే ఒకళ్ళ మీద ఇంకొకళ్ళ పవర్‌ని పెత్తనం ఐ మీన్ పెత్తనం చలాయించడం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి 145లో డై, డై. సో ఒక డై అంటే చచ్చిపోవడం అనమాట. ఈ రెండిట్లో ఫస్ట్‌ది డై అంటే చనిపోవడం. సో సెకండ్ డై అంటే వెర్బ్ ఫార్మ్ ఏంటంటే చనిపోవడం. సో నౌన్ ఫార్మ్ ఏంటంటే వన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ డైస్ అనమాట. సో మనకి డైస్‌లో ఓ 2 ఉంటాయి కదా! సో అందులో ఒకటనమాట. సో దాన్ని డై అంటారు. నెక్స్ట్ వచ్చేసి డై అంటే టు చేంజ్ ఆర్ యాడ్ కలర్ అనమాట. సో దాన్ని కూడా డై అంటారనమాట. సో డై చేంజ్ చేయాలంటారు కదా! అంటే కలర్ చేంజ్ చేయాలి అని. సో అలాంటి దాన్ని కూడా డై అంటారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాపు. సో ఫస్ట్ డ్రాప్ ఏంటంటే వదిలేయడం, కిందకెళ్ళిపోవడం. సో నెక్స్ట్ డ్రాప్ ఏంటంటే కిందకి పడిపోవడం అనమాట. టు బికమ్ లోవర్ ఆర్ లెస్. ఇదేంటంటే టు ఫాల్ ఆర్ అలౌ టు ఫాల్ అంటే కిందడిపోవడం లేదా కిందడిపోయేలా చేయడం అనమాట. ఇదేంటంటే టు బికమ్ లోవర్ తగ్గడం అనమాట. కొంచెం కొంచెంగా తగ్గిపోవడం. ఈ డ్రాప్ ఏంటంటే వాటర్ డ్రాప్‌లెట్ అనమాట. వాటర్ డ్రాప్‌లెట్ ఉంటాయి కదా! సో ఆ డ్రాప్. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్. ఈ డ్యూయల్ అంటే ఏంటంటే ఎ ఫైట్ బిట్వీన్ 2 పీపుల్ అనమాట. సో ఇదివరకు మనకి డ్యూయల్ మ్యాచెస్ జరిగాయి ఎక్కువ అనమాట. డ్యూయల్ అంటే ఏంటంటే ఇద్దరి మధ్యలో ఫైటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ డ్యూయల్ ఏంటంటే హావింగ్ 2 పార్ట్స్ ఆర్ అస్పెక్ట్స్ అనమాట. సో ఏదైనా డ్యూయల్ సిమ్ అంటారు కదా! సో డ్యూయల్ సిమ్ అంటే 2 సిమ్‌లు ఏసుకోవచ్చని అలా. డ్యూయల్ అంటే ఏదైనా 2 ఒకసారే జరిగేదనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్. ఈ డిఫర్ అంటే ఏంటంటే టు పోస్ట్‌పోన్ ఆర్ డిలే అనమాట. సో దేన్నన్నా పోస్ట్‌పోన్ చేయడం, డిలే చేయడం. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ అంటే రెస్పెక్ట్ ఆర్ కోర్టసీ అంటే
దేన్నన్నా రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే మనకు తెలిసిందే కదా! రెండిట్ల మధ్యలో ఉన్న తేడాలనమాట. స్టేట్ ఆఫ్ బీయింగ్ డిసిమిలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డీఫెర్మెంట్, డ్రాట్. డీఫెర్మెంట్ అంటే ఏంటంటే టెంపరరీ పోస్ట్‌పోన్‌మెంట్ అనమాట. సో, ఏదైనా టెంపరరీగా పోస్ట్‌పోన్ జరిగితే దాన్ని డీఫెర్మెంట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రాట్. డ్రాట్ అంటే పీరియడ్ ఆఫ్ డ్రై వెదర్ అనమాట. సో, తెలిసిందే ఇది డ్రాట్ కరువు. నెక్స్ట్ వచ్చేసి డ్రాట్. ఈ డ్రాట్ అంటే ఏంటంటే కరెంట్ ఆఫ్ ఎయిర్ అనమాట. సో, గాలి ప్రవాహాన్ని కూడా డ్రాట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డిఫెక్టివ్, డీఫిషియంట్. డిఫెక్టివ్ అంటే పాడైపోయింది. డెఫిషియంట్ అంటే మనకి అది సరిపడా లేదనమాట. నాట్ హావింగ్ ఎనఫ్ ఆఫ్ సంథింగ్. సో, ఏదన్నా ఎనఫ్‌గా లేకపోవడం అనమాట. సో, డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ అంటారు. దాని అర్థం ఏంటంటే విటమిన్స్ సరిపడా లేవు అని. సో, మై ఫోన్ గాట్ డిఫెక్టివ్ అంటే నా ఫోన్ పోయింది అన్నమాట. అలా ఫాల్టీ ఆర్ హావింగ్ ఫ్లా అనమాట. సో, ఇక్కడికొచ్చేసి 150 అయితే కంప్లీట్ అయినాయి. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకో 50తో 200 అయితే కంప్లీట్ చేసుకుందాం. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ వీటితో పాటుగానే ప్యారలల్‌గానే మనకి ఫ్రేజల్ వెర్బ్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో, మీరు కావాలంటే మన ఛానెల్ ఓపెన్ చేసి అక్కడ వీడియోస్ సెక్షన్‌లో చెక్‌ఔట్ చేయొచ్చు. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.